లేడీ అఘోరీగా పేరు పొందినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి గురించి ఏ మీడియా వారికి కూడా తెలియని కొన్ని విషయాల్ని మా శశి టీవీ ద్వారా ఈరోజు బట్టబయలు చేసే. కదా, ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డ గురించానయ్యా. ఇంతకాలం పెంచి కనీసం మగ పిల్లలు కూడా చేసి ఆడపిల్లకి ఇచ్చా నేను. అనారోగ్య మనిషిని కదా, నాకు బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్. పోలీసు కోసం చూద్దామని చెప్పి వెళ్ళింది కాలేజ్ నుంచి. ఈ విధంగా నాకు కడుపు అసలు అఘోరి అంటే నమ్మబుద్ధి అవుతుందా మీకు? అఘోరి అంటే నమ్మను. అఘోరి అంటే ముందు మీ అమ్మాయి చాలా మీ చెప్పిన మాటలు బాగానే వినేదా? చెప్పిన మాట వినేదండి. అసలు మా మేము లేకుండా అక్కడికి పిల్లల్ని కానీ మాకు అన్నం లేదండి, వండుకుంటాం పడేయటం. దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామమ్మా. చేతులు కోసుకున్నట్టు అతని కోసం, నిజమేనది? ఓపెన్ గా చెప్పండి తమ్ముడు, ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? తాళి కూడా కట్టిందా? కట్టింది. ఇతను అఘోరియా? అఘోరీలు అంటే ఇలా ఉంటారా? అఘోరీలు ఇలా చేస్తారా? అందరికీ నమస్కారం. గత కొద్ది కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తూ బాగా పోలీసు వారిని కూడా ఇబ్బంది పెడుతూ, నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ, చాలా అంటే ఇష్టం వచ్చినట్టు ఈ తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ పోలీసు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి లేడీ అఘోరీగా పేరు పొందినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి, అతను చేసినటువంటి అరాచకాలకి బలైనటువంటి ఈ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. మీ అందరికీ తెలియదు అసలు అఘోరీ ఏంటి, అతని పరిస్థితి ఏంటి. లేడీ అఘోరీగా పేరు పొందినటువంటి ఆ వ్యక్తి గురించి తెలియని కొన్ని విషయాల్ని, ఏ మీడియా వారికి కూడా తెలియని కొన్ని విషయాల్ని మా శశి టీవీ ద్వారా ఈరోజు బట్టబయలు చేసే ఆ కార్యక్రమం అయితే నేను చేయడానికి ముందుకు వచ్చాను. ఇది నా చేతిలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్. లేడీ అఘోరీగా చెప్పుకుంటూ తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ కులాల మధ్య మతాల మధ్య ద్వేషాలు రగిల్చేలా మాట్లాడుతున్నటువంటి లేడీ అఘోరీ అనబడే ఈ శ్రీనివాస్ అని వ్యక్తి పైన 25/2/2025 అంటే గత నెల కిందట సైబరాబాద్ పిఎస్ మోకిలా అనే పోలీస్ స్టేషన్లో 25వ తారీఖు కంప్లైంట్ ఇతని మీద. ఏంటి కంప్లైంట్ అంటే, కంప్లైంట్ ఇచ్చిన మహిళ పేరు నేను చెప్పను కానీ ఇది ఎఫ్ఐఆర్ కాపీ. 25వ తారీఖు 2వ నెల ఇచ్చినటువంటి కంప్లైంట్. 10 లక్షల రూపాయలు మోసం చేశాడు అని ఒక మహిళ అఘోరీ అనబడే ఈ శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇచ్చిందనమాట. 10 లక్షలు. ఒకటేమో 4,80,000, ఇంకొకటేమో 5 లక్షలు. ఇది అఘోరీ యొక్క బ్యాంక్ అకౌంట్. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది శ్రీ శివవిష్ణు బ్రహ్మ అల్లూరి నెన్నాల్ మంచిర్యాల్. ఇది అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్. ఇది ఆ అఘోరీ అనబడే శ్రీనివాస్ యొక్క చెక్కి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్. ఇది ఏ మహిళ అయితే డబ్బులు వేశారో ఆ మహిళ ఎప్పుడు వేశారో 5వ తారీఖు 2వ నెల 2025 4,80,000 రూపాయలు వేసినటువంటి రిసిట్. ఇది అదే 4వ తారీఖు 2వ నెల 25, ఇదేమో 5, ఇది 4, అంటే 4-5 తేదీల్లో దాదాపుగా 9,80,000 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ లేడీ అఘోరీ అనబడే ఈ శ్రీనివాస్. ఇది 5 లక్షల రూపాయల రిసిట్. ఇది అతను ట్రాన్స్జెండర్గా మారినటువంటి సర్టిఫికెట్. ఇది ఎప్పుడు బాండారి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ బిహెచ్ఆర్సి సర్టిఫికెట్ 9వ తారీఖు 7వ నెల 2024లో సర్టిఫికెట్. ఏంటి? దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ అఘోరీ శివవిష్ణు బ్రహ్మ హ్యాస్ అండర్గాన్ జెండర్ రిసెస్మెంట్ సర్జరీ 8/7/2024 అండర్ కేస్ ఆఫ్ జెండర్ రిసెస్మెంట్ సర్జరీ డాక్టర్ అశ్విని డాష్ ఇన్ బిహెచ్ఆర్సి విజయనగర్ ఇండోర్లో అతను సర్జరీ చేయించుకున్నటువంటి సర్టిఫికెట్ ఇది అఘోరీకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు. అతని ఆధార్ కార్డు 24-51-97-08-50-71 శివవిష్ణు బ్రహ్మ అల్లూరి పేరు మార్చుకొని ఆధార్ కార్డు. సో మీ గత 2 రోజుల కిందట మీరు ప్రతి మీడియాలో చూసుంటారు. ఈ
శ్రీవర్షిణి యొక్క తల్లిదండ్రులు, అన్నయ్య. శ్రీవర్షిణిని అతను వశీకరణం లాంటిది చేసి, ఏదో శుద్ర పూజలు చేతబడి లాంటివి చేసి ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటే చదివించి, వారి ఇల్లు చూసారుగా ఎలా ఉందో, ఎంత నిరుపేద కుటుంబం. వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని చదివించి బీటెక్ దాకా చదివించినటువంటి ఆ అమ్మాయి ఈరోజు ఈ కన్న తల్లిదండ్రుల మధ్య ఉండకుండా ఈ అఘోరి వెంబట తిరగటం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ ఇది? అమ్మ మీరేం చెప్తారమ్మా? మీరేం చెప్తారు? మేమైతే మాకు మాయ మాటలు చెప్పి, మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి, నీకు అవి కొనిపిస్తే ఇవి కొనిపిస్తే నీకు లగ్జరీ బతికిస్తానని మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్ళింది. మా అమ్మాయిని మాకు రప్పియాలని మేము వేడుకుంటున్నాం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారమ్మా మీరు? కంప్లైంట్ ఇచ్చామండి. ఆమె ఫోన్ చేసేసి పిల్లకి, నువ్వు నా అంతటా నేను వెళ్తున్నా, నేను మేజర్ని, నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నా అని కాగితం పెట్టమని చెబితే అట్లా పిల్ల వెళ్ళి కాగితం పెట్టి, నేను మీ దగ్గర రాను, మీ దగ్గర నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడితే, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇంటికి రాను, పోలీస్ స్టేషన్ లోనే ఉంటాను అంటే పోలీసు అరిసి, మీరు ఎవరు ఏం మాట్లాడబాకండి, ఆ పిల్ల ఎటు వెళ్ళి అటు వెళ్ళనివ్వండి అన్నారు. అంటే ఇటు వెళ్ళేసరికి పిల్ల విజయవాడ వైపు వెళ్తాను, మాకు భయం వేసి ఆటోలో ఎక్కిచ్చి 4-5 పట్టి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పిల్లలు నరిచారు. 23 సంవత్సరాలు పెంచిన వాళ్ళు నీకు ఇది అయిపోయారా, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు, నీకు నిన్న వచ్చింది ఆమె మంచిది కాదు, ఆమె వ్యభిచార కోపంలో దింపిద్ది, పోలీసులను తిట్టిద్ది, కొట్టిద్ది, అలాంటి ఆమె రోడ్ల మీద కారుల్లో ఉంటే నిన్నేం బతికిచ్చిద్ది, నువ్వు ఒకసారి గ్రహించుకున్నావు, నువ్వు మందుల్లా ఉండవు, నీకు వశీకరణ చేసింది, డ్రగ్స్ కడుపులో డ్రగ్స్ వేసింది, మా మైకులో నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు తెలుసుకోమ్మా, నువ్వు వెళ్ళబాకని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారండి. చెబితే పిల్లోడు అట్టాగే వేసేసుకుని వచ్చేసేసి, ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డ గురించేనయ్యా. ఇంతకాలం పెంచి కనీసం మగ పిల్లలు కూడా స్వేచ్ఛ ఆడపిల్లకి ఇచ్చా. నేను కాలేజీకి వెళ్తా, ఇక్కడ నాన్న నేను బస్సులో వెళ్ళాలని 2 వీలర్ కొనిచ్చి 2 వీలర్ మీద వెళ్ళి వస్తా ఉండేది. ఏం చెప్పాలనుకుంటున్నా? అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నా? పోలీస్ అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నా? పోలీస్ అధికారులు కేసు తీసుకెళ్ళదు నాన్న. మీరు ఇస్తే కేసు తీసుకోలేదా? కేసు తీసుకెళ్ళా. మీ అమ్మాయి మేజర్ అని రాసేయండి అని చెప్పి తీసుకోవట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నా? ఎక్కడ తిరిగిదామని, అనారోగ్య మనిషిని కదా, నాకు బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్, అనారోగ్య మనిషిని కదా, వచ్చాయమ్మా నిన్ను బంగారం చూసుకుని ఆ బీటెక్ పూర్తి చేపించేసి తగిన వరుణ్ణి చూసి మేము మంచిగా పెళ్లి చేస్తాము అని చెబుతున్నా. ఇలా అనుకున్నారా మీరు? ఎట్లా చేస్తుంది మీ అమ్మాయి అని కళ్ళలో కూడా ఊహించాలి. ఎందుకంటే పిల్ల మంచి డేరుగాల పిల్ల. లేడీ అవసరం చేస్తుంటే పోలీసు కొడుతుంటే చూద్దామని చెప్పి వెళ్ళింది. కాలేజీ నుంచి చూద్దామని చెప్పి వెళ్తే అక్కడ బట్టలు చేసి పోలీసుల ముందు ఇసిరేసి ఇస్తే పోలీసులు ఏం చేశారు అంటే, ఇంకా 5-6 ఆడవాళ్ళు, అమ్మ మీరు మీ ధైర్యం ఉంటే, ఎవరైనా ధైర్యవంతం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టానమ్మంటే వాళ్ళందరిలో డేర్ చేసి వెళ్ళి ఈ పిల్లలే బట్టలు కట్టింది. ఆమెకి బట్టలు కట్టి పోలీసు వ్యాన్ ఎక్కించి ఆ వ్యాన్తో పాటు ఆమె పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి అప్పచెప్పినందుకు పిల్ల నెంబర్ తీసుకుని ఈ విధంగా నాకు కడుపు షాక్ పెట్టింది. ఈ ఇంటికి వచ్చిందా అఘోరి అనబడే శ్రీనివాస్ వ్యక్తి? వచ్చాడా ఇంటికి? ఆ టైం కాదు, తర్వాత మళ్ళీ అమ్మాయి నంబర్ ఉంది కదా, అమ్మాయి నంబర్ తప్ప మాట్లాడుతుంది కావచ్చు. తర్వాత కారు వచ్చినప్పుడు మధ్యలో కారు ఎప్పుడు చెడిపోతే ఈ పిల్లకి ఫోన్ చేసి నా కారు ఎట్లా చెడిపోయింది, నాకు ఆశ్రయం ఇవ్వండి, నేను వస్తాను అని చెప్పి అంటే ఇంటికి వచ్చి లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెడితే వెళ్ళి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి 4 రోజులు ఉంది. 4 రోజులు ఉంటే వాడు అరిచాడు ఏ మాటకు ఆ మాట. మీ అబ్బాయి అవతారం చూస్తే ఆ మట్ట ఉంది, వాళ్ళు ఎందుకు మన ఇంట్లో పంపించండి అని చెప్పి అంటే, లేదు వెళ్ళిపోతాను, కారు భాగంగా వెళ్ళిపోతాను అని చెప్పి కన్విన్స్ చేసింది. అవసరం అయితే మీరు చాలా ఆయన చూస్తేనేమో అంకుల్ ఇదిగా ఉన్నాడు, అనారోగ్యం. అఘోరి అంటే నమ్మబుద్ధి అవుతుందా మీకు ఆయన వాలోకం చూసి? ఆమె అఘోరి అంటే నమ్మను. అఘోరి అంటే ఆయన హిమాలయాల్లో ఉంటారు. తణుకులో ఒక ఆయన రాజేష్ నాథ్ గారు. నాకు హెల్త్ బాగపోతే ఆయన దగ్గరికి వెళ్ళా. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర మహిమ నేను చెప్పచ్చు. పునర్జన్మ ప్రసాదించింది ఆయన. నన్ను నడిచేదచ్చి చేసాడు. నడపడిపోతే నాకు కొంచెం మాట్లాడకపోతే ఈ మాట మాట్లాడే స్థితి ఇచ్చింది ఆయన.
అమ్మ మీరు చెప్పండి, అంటే ఇంతకు ముందు మీ అమ్మాయి చాలా మీ చెప్పిన మాటలు బాగానే వినేదా? చెప్పిన మాట వినేదండి. అసలు మేము లేకుండా అక్కడికి నిమిషం కూడా ఆ పిల్ల ఉండదండి. మమ్మీ మమ్మీ డాడీ డాడీ అసలు మేము లేకుండా ఆ పిల్ల ఉండదండి. ఆయన వచ్చి ఏం మాయ చేశాడో ఆ పిల్లకి డబ్బు ఆశ చూపించేసాడండి. మాకు కూడా 50 లక్షలు పెట్టి తాడేపల్లి ఇల్లు కొంటాను, నేను ఆశ్రమం పెడుతున్నాను, ఆశ్రమం చెక్ పవర్ ఇస్తాను, ఆ డబ్బులన్నీ మీకే ఇస్తాను, మీకు జీవితాన్ని బాగు చేస్తానని మాకు మాయ మాటలు చెప్పి మా పిల్లని అటు తీసుకెళ్లిపోయాడండి. మాకు ఆ పిల్లల్ని కానీ మాకు అన్నం లేదండి, వండుకుంటాం పడేయటం, వండుకుంటాం ఏం తిన్నాం. ఆ పిల్ల లేకుండా తిరిగే పిల్ల అమ్మ చెల్లి లేకపోతే తెల్లేకపోతున్నాం అమ్మ. నువ్వు లేకపోతే ఉండేదిగా, అన్నీ లేకపోతే అన్నీగా నువ్వు రా, నువ్వు 11 అవుతున్నాం డ్యూటీకి టైం అయితే నువ్వు వచ్చేదాకా నేను ఉంటా అన్నీ అని పడుకునే పిల్ల ఇట్ట మారిపోయి మీ దగ్గరికి రాను నేను రాను అంటుందమ్మా. ఆమె ఏదో మాయ మాటలు చెప్పి ముందు పెట్టిందమ్మా. దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామమ్మా, ఆ దరిద్రం అమ్మా మనకి అని మేము ఏడుచుకుంటున్నామండి. మీడియా వాళ్ళు, CCTV వాళ్ళు మా పిల్లను మాకు రప్పించాలని మేము కోరుకుంటున్నామండి. ప్రభుత్వ అధికారులకి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే వేడుకుంటున్నాడు, మా పాపను మాకు తెచ్చి మాకు అఘోరి మేము చర్యలు తీసుకుని మాకు రప్పియాలని మేము కోరుకుంటున్నామండి. వాస్తవానికి అఘోరీలు అంటే ఎలా ఉంటారండి ప్రజలారా? అఘోరీలు అంటే ఎలా ఉంటారు? నేను కూడా ఒకప్పుడు, అంటే మా మీడియా వాళ్ళు కూడా నిజంగానే ఇతను అఘోరియాము, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఏం కావాలి ఇతనికి, సనాతన ధర్మం అంటున్నాడు, ఆడపిల్లని రక్షిస్తాను అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళ ఆడపిల్లను తీసుకొని వెళ్ళిపోయాడు. రక్షిస్తా అనటం పక్కన పెట్టేస్తే ఆయన సనాతన ధర్మాన్ని ఏం కాపాడతాడు మరి మనకైతే తెలియదు. కానీ ఆడపిల్లను రక్షిస్తా అన్నవాడు ఈరోజు ఒక ఆడపిల్లని తీసుకువెళ్ళిపోయి ఈ తల్లిదండ్రుల యొక్క కన్నీళ్లకే కారణమయ్యాడు ఈ అఘోరి అనబడే శ్రీనివాస్ అనే వ్యక్తి. నేను చూపించాను కదా, ఇది అవసరమైతే నేను మా ఛానల్లో డిస్ప్లే చేస్తాను. అతనికి ఉన్నటువంటి ఏవి పేపర్స్ ఇవి మొత్తం ఒరిజినల్సే, ఇవి మొత్తం వాస్తవాలే. అతని మీద కంప్లైంట్ ఇచ్చింది హైదరాబాద్లో ఎక్కడ, సైబరాబాద్లో ఎక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళను కూడా బెదిరించి తల్వార్ ఉంది నా దగ్గర, చంపేస్తా లేపేస్తాను అన్నాడంట. ఇది అతని ఆధార్ కార్డు, మొత్తం ఇవన్నీ ప్రూఫ్స్. ఇవి అసలు ఏంటి ఇతని పరిస్థితి ఏంటి అనేది నేను లోతుగా విచారం చేస్తే నాకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ. డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేశాడు. అఘోరీలు మోసం చేస్తారా? అసలు అఘోరీలు ఎక్కువ మాట్లాడతారా? అఘోరీలు బూతులు తిడతారా? అఘోరీలు ఎక్కడ ఉంటారు? నిజమైన అఘోరీలు ఎక్కడ ఉంటారండి? ఎక్కువ మాట్లాడతారా? జనసంచారంలోకి వస్తారా? వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో, కాశీల్లో వాళ్ళు నిజంగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం మీద వాళ్ళు పూజల్లో ఎప్పుడు ఉంటారు. ఈ అఘోరి పోలీసు వారిని తిట్టడం, రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, రోడ్డు మీద బట్టలు లేకుండా తిరగటం, జనసంచారాల్లో తిరగటం, పోలీసు వాళ్ళని ఎంత ఆఫీసర్లు వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి పోలీసు వారిని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం. ఏంటి ఇదంతా? ఇతను అఘోరియా? అఘోరీలు అంటే ఇలా ఉంటారా? అఘోరీలు ఇలా చేస్తారా? అఘోరీలు ఇలా ఒక పెంచి పోషించినటువంటి ఒక ఆడపిల్లని ఇలా ఎత్తుకెళ్ళిపోతాడా? ఏంటి ఇదంతా? చూసే ప్రజలు పిచ్చవాళ్ళ? ఏమయ్యా అఘోరి శ్రీనివాస్, నీ బతుకంతా తెలుసు, నీ భాగవతం అంతా తెలుసు, అర్థమైందా? ఏంటి నువ్వు చేసేది? ఈరోజు ఆ కన్నీళ్లు వాళ్ళు 23-24 సంవత్సరాలు పెంచుకున్నటువంటి ఆ బిడ్డని, ఆ పిల్లని, ఆడపిల్లని నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు. ఆ పిల్ల వచ్చింది అనుకో, నీ బుద్ధి ఏమైంది? నచ్చజెప్పి అమ్మ వెళ్ళిపోమ్మా, నేను అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గరికి వస్తానులే, ఏదైనా ఉంటే పూజలు పురస్కారాలు నేను చేస్తాలే, నేను తగలెడతాలే అని చెప్పాలిగా. ఆ పిల్లని ఈరోజు తల్లిదండ్రులకు కాకుండా, వాళ్ళ అమ్మాయికి కాకుండా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఆయన మీ నాన్నగారి పరిస్థితి ఏంటి ప్రజలారా? ఆయన పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ ఇల్లు వాకిళ్ళు చూడండి ఎట్లా ఉందో. ఆ పిల్లని చదివించి, అంత కష్టపడి ఫీజులు కట్టి చదివించి, ఆ పిల్లకి ఏదో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఆశ వాళ్ళకేముంటది కదా. వాళ్ళ ఫేస్లు, వాళ్ళ ముఖాలు చూడండి ఎట్లా ఉన్నాయి. అమ్మ అఘోరి ఏమైనా డబ్బులు ఇచ్చిందా మీకు? మాకేమి ఇవ్వలేదండి, మేము పైసా. నిజం చెప్పండి. నిజమండి, ₹1 కూడా కూడా. ఆమె వచ్చినప్పుడు ఆమె బీరులకి, ఆమె బిర్యానీలకి ఆమెకి పెట్టుకునేది అంతే. ఆ రోజు మాకు ఫుడ్ రప్పించేది. అసలు ఎక్కువ మేము బయట ఫుడ్లు తిన్నాం. మేము ఇంట్లోనే పొద్దున్న టిఫిన్ ఇడ్లీ వేసుకుంటాము, సాయంత్రం పప్పు సాంబారు 3 కూరలు వండుకుంటాం. బీర్లు ఇట్లా మందు తాగుతుంటే కూడా అది కరెక్ట్ కదని మేము అన్నా గొడవ అయిందండి. ఆమెకి నాకు గొడవ అయింది. సాధకులం కదా, మాకు బీరు సిగరెట్లు ఇవే మాకు ఆహారం. మేము అన్నం కూడా మేము ఎక్కువ తినము, మేము ఎక్కువగా తీర్థం కింద బీర్లు సిగరెట్లు ఇవే తీసుకుంటాం అని చెప్పిందండి. బీర్లు ఎవరు తెచ్చారా? మీరే తెచ్చారా? నేనే తెచ్చేవాడిని. మీరే తెచ్చేవారు? నేనే తెచ్చేవాడిని. నాకు నా ఫోన్ పే చేసేది, లేదా కార్డు ఇచ్చి వెళ్ళి డ్రా చేసుకుని వచ్చి క్యాష్ తెప్పించేది. అలాగా ఒకసారి మా చెల్లికి
ఫీజు కట్టిందండి. ఆ, ఏం మాట ఎంత కట్టింది? 35,000 రూపాయలు ఫీజు ఫీజు కట్టింది. ఫీజు కట్టిందండి. ఆ, ఫీజు కట్టింది. అదొకటేనా? అదొకటే ఆ చేసింది. 35,000 ఒకటి అదొకటే చేసిందండి. అంతే. అంతమించి చేయలేదు. ఉమ్, నాకు యూట్యూబ్ ద్వారా 20 లక్షలు వస్తాయి. ఉమ్, నాకు పూజ చేస్తే 10 లక్షలు 15 లక్షలు తీసుకుంటాను. ఉమ్. అంటే డబ్బు ఆశ చూపించి మీ అమ్మాయిని అట్లాగా అవునండి, డబ్బు తీసుకెళ్ళిపోయిందా? లగ్జరీ జీవితం వచ్చింది నీకు. అంటే మీ పేదరికాన్ని ఆసరాగా చేసుకుంది. అవునండి, పేదరికాన్ని ఆసరాగా ఆశ్రగా చేసుకుంది. డబ్బు ఆశ చూపించి కేవలం నువ్వు ఇట్టు ఉండరు ఇంద్రభవనంలో పెట్టేసి అతను నెలలు రప్పించి అతను చిటికలు వేసిందండి మా ముందర. చిటికలేసింది. చిటికలు వేసి ఒకవేళ మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించుంటే మీరు పెళ్లి చేసేవాళ్ళు? చేసేవాళ్ళు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు. చెల్లి పెళ్లి చేసేవాళ్ళు చేసేవాళ్ళం. యాక్సెప్ట్ చేసి. ఆమె అటు ఇటు కానీ ఏమేమి లైఫ్ ఇచ్చిందండి. ఉమ్. ఆ కారులో 100కి వెళ్ళాలన్నా 2కి వెళ్ళాలన్నా ఆమె ఆ పిల్లగాడ ఉండదండి. ఉమ్, ఒక నెల చూసిద్ది, ఆ మోజులో 2 నెలలు అది ఫోన్లు కొనిచ్చిందంట. ఉమ్. మళ్ళా లగ్జరీగా అటు ఇటు తిప్పటం వల్ల ఉండిద్ది కానీ అండి ఆ పిల్లగాడ ఉండదండి. వచ్చే బయటకు బస్ స్టాండ్ లో నడి రోడ్డు మీద నిలబెట్టేసిద్దండి. మళ్ళీ ఏదో ఒక రోజు మీ వెతుక్కుంటా మీ అమ్మాయి మా వస్తదమ్మా. దగ్గరకు వచ్చిందండి. వస్తది, అందులో డౌటే లేదు. ఆ వచ్చిన రోజు మీరు పిల్లని కొట్టకుండా తిట్టకుండా మీరు మీ మేము ఇంట్లోకి చూసుకుంటాం, రప్పించండి. రప్పిస్తాం. ఎందుకంటే ఇప్పుడు అతని మాయలో ఉంది కదా, అవునండి. అతని మాయలో ఉంది. అతను ఏం చేశాడో మరి, ఏం ముందు పెట్టాడో మరి నాకైతే తెలియదు, మీకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ముందు పెట్టాడు అని మీరు చెప్తే నేను కూడా వినటమే. వశీకరణం పూజ ఏం చేశాడో తెలియదు. అందులో మరి వశీకరణం ఏమో తెలియదు కానీ కొంతమంది డ్రగ్స్ కూడా అంటున్నారండి. డ్రగ్స్ కూడా అంటున్నారు. రీసెంట్ గా అంటున్నారు. ఆ, ఎందుకంటే పిల్ల డ్రగ్స్ ఇస్తేనే తను ఏది చూస్తే అది చేయగలుగుతుందని. చేయగలుగుతుందా? నేను మీకు వాట్సాప్ లో ఒక ఆడియో లింక్ పెట్టాను. ఆ, అది పోలీసుల ముందు ఎలా రాయాలి ఏంటి అని మా చెల్లి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఒక ఆడియో ఆ. మీకు పెట్టానండి వాట్సాప్ లో. వింటాను నేను, అది కూడా అది ఒకసారి వేస్తాను. పెట్టి మీరు ఆ. మీ ఛానల్ లో వేయాలని చూస్తాను. వేస్తాను, తప్పకుండా వేస్తాను. ఏం చెప్పాలనుకుంటున్నాను నీ చెల్లికి? ఏం చెప్పాలనుకోవట్లేదండి. తను తిరిగి నేను ఏం చెప్పినా గానీ ఉమ్, తన ట్రాన్స్ లోనే ఉంది కాబట్టి ఉమ్. ఏం చెప్పినా తను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవట్లేదు. ఒక్కసారి మా చెల్లిని ఇక్కడ మాకు అప్పచెబితే ఉమ్, మానసిక వైద్యుల పరీక్షలలో ఉమ్, వాళ్ళ పర్యవేక్షణలో మా ఉమ్, చెల్లిని ఒకసారి చూపించుకుని ఉమ్. కరెక్ట్ అంటే గా మెంటల్ గా అమ్మాయి పరిస్థితి మెంటల్ గా బాగానే ఉంది అంటే డాక్టర్ లో చదివితే ఆ మాట వాళ్ళు చదివితే కదండి. వాళ్ళు చదివితేనే నేను చదివితేనే కాదు, ఒక డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ చదివితే మేము వదిలేసుకుంటే సిద్ధమే. ఆ అమ్మాయి పరిస్థితి బాగాలేదు. అంత బాగుందని చదివితే వాళ్ళు అంత బాగుండి ఆ స్పృహలోనే ఉండి చదువుతుందంటే మాత్రం ఆ పిల్ల బ్లడ్ లో కూడా ఎలాంటి డ్రగ్స్ లేవని చెప్పినంత మాత్రం వదిలేసుకోవడానికి మేము సిద్ధమే. ఆ పిల్లగా ఇప్పుడు అమ్మాయి ఒక ఆడియో వైరల్ అయింది, చేతులు కోసుకున్నట్టు అతని కోసం, నిజమేనది? మా చెల్లి చేతులు కోసుకోలేదండి. కోసుకోలేదు. మా చెల్లి కోసమే ఆవిడ కోసుకోవడం అయితే జరిగింది. మీ చెల్లి కోసం? మా చెల్లి కోసం. అంటే ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి తమ్ముడు, ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? అంటే ఈ పరిస్థితులన్నీ చూస్తే లేదు, ఆవిడే ప్రేమిస్తున్నా అని చెప్పంటూ మా చెల్లి మేళ తాళి కడతాం లాంటిది కట్టిందండి. తాళి కూడా కట్టిందా? కట్టింది. కడితే మేము లాగేసేసాం. ఎప్పుడు కట్టింది తాళి? ఎప్పుడు కట్టింది? మా ఇంట్లోనే సరదాగా కట్టాము, బొమ్మలాటగా కట్టాము. ఏంటి అసలు నువ్వు లేడీ అంటున్నావు, మా అమ్మాయి కడత వెంటనే నేను కొట్టబోతే ఇన్నుండి ఏంటి అని అంటే నన్ను సుందరి అనేదండి. సుందరి, నేను ప్రేమించుకున్న వాళ్ళు వస్తే వాళ్ళు నన్ను ఆశీర్వదించి కట్టమంటే నేను కడతాకి ఇన్ని పెట్టుకున్నాను అని అందండి. మీ అమ్మాయి కట్టించుకుందా మరి? అప్పుడు కట్టించుకుందండి. మా చెల్లి మెల్ల చేస్తుందండి. నేను లేను. అలాంటిది కట్టించుకుంటే నువ్వు మా అమ్మాయిని లాగి 2 పీకి ఏంటి ఇవన్నీ అని అంటే పిల్ల దగ్గరికి వచ్చి ముద్దులు పెట్ట, మిమ్మల్ని నా ప్రాణము, మిమ్మల్ని నేను బతికిస్తాను, నా ప్రాణం అంతకల్లా బతికిస్తాను, మీకు లైఫ్ ఇస్తాను, మిమ్మల్ని మేము పోషిస్తాను అని మాయ మాటలు చెప్పాను. అసలు ఊహించారా ఇట్లా జరుగుతుందని? మేము ఊహించలేదండి. ఊహించలా. ఆశ్రయం ఇచ్చిన పాపానికి మాకే ఏముండయి మా పిల్లల్ని తీసుకెళ్లిపోయి ఏమండి కని పెంచుకున్న పిల్ల 23 సంవత్సరాలు పెంచుకున్న పిల్ల లేకుండా పోతే గర్భసాగం ఎందుకు ఉండదు? అసలు పిల్ల లేకపోతే మేము ఉండగలం. ఆ పిల్ల ఉండలేదండి. ఆ పిల్ల మందులు మిగిలినట్టుందండి. చుట్టాలు ఇంటికి 2 రోజులు ఉంటేనే మేము బస్ స్టాండ్కి వచ్చాము. వాళ్ళు అమ్మ నేను ఉండలేను మా నన్ను పరిగెత్తుకుంటూ వచ్చిన పిల్ల ఆమె 2 రోజులు ఉంటుందంటే మందుల ప్రభావమేనండి. మా పిల్ల ఉండదండి. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులందరూ ఏమంటున్నారు? ఆ పిల్ల అంత చక్కని పిల్ల అంటే వదిలే మా తోడుకాళ్ళు, మా బావులు ఎందుకు మీరు కాడ ఆమె దగ్గరికి వెళ్ళిపోండి, బతికిచ్చిద్ది శిష్యురాలుగా జారని అంటున్నారు. మాట్లాడుతున్నారు. మా ఆడబిడ్డ అయితే మీ అమ్మని పంపించేసాయి ఆ పిల్ల వెనకాల మెమ్మ కాడ లేడీ మెమ్మ కాడ శిష్యురేక అమ్మను అని అంటుంది పిల్లోడిని. అసలు 2 సంవత్సరాలు పెంచుకున్న పిల్లాడిని
మా పిల్ల అసంటి చదువుకుంటాకెళ్ళి వచ్చేదండి. ఆ దరిద్రం మంగళగిరి వచ్చి మా పిల్లకి శాపం అయిందండి. అసంటోడిని వండుకోకుండా రెండోసారి రెండో ఆడపిల్లను బాధితురాలు చేయకోకుండా మీరు శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లా చూస్తున్నారా మమ్మల్ని? ఇరుగు పొరుగు వాళ్ళు మమ్మల్ని అంటే మేము బయటకు వెళ్తాం లేదండి. పరువు తక్కువతో బయటకు కూడా వెళ్ళట్లేదు. మేము దేనికి వెళ్ళం. ఎవరన్నా పలకరిస్తున్నారా వచ్చి? పలకరిస్తున్నారండి, పలకరిస్తున్నారు, ధైర్యం చెప్తున్నారా? చెబుతున్నారు తినకుండా ఉండబాకండి, తినకుండా తెలిసిన వాళ్ళు తినకుండా ఉండబాకండి. ఆ పిల్ల తెలుసుకునేది కానీ తెలుసుకునే లోపల జీవితం నాశనం అయిపోయింది. ఈ లోపల ఎవరైనా సహాయం మీలాంటి మీడియా వాళ్ళు సహాయం చేసి రప్పించుకోండి. పిల్లలను బదనం చేసేసింది వ్యభిచార క్రమంలో దించే ఎవరికన్నా అమ్మేసుకునిద్దామో రాష్ట్రం దాటి రాష్ట్రం వెళ్తే మీరు ఎక్కడ చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, మన పరిస్థితి ఎక్కడుందో తెలుసమ్మా? పిల్ల ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు కుక్కడపల్లిలో ఉందని నిన్న సిఐ గారి దగ్గరికి వెళ్తే బాబుతో అన్నాడంటే. కుక్కడపల్లిలో అంటే ఒక ఏంటి ఇల్లు ఏమన్నా అది తీసుకుందంటండి. మా ఇద్దరు పెళ్లి అయిన వాళ్ళు, ముగ్గురు మా అమ్మాయి లాగా వచ్చిన వాళ్ళు, వాళ్ళక్కడ ఇట్టాగే నా అంతటి నేను వస్తున్నాను. అంటే మీ అమ్మాయి కాకుండా ఇంకిద్దరు ఉన్నారా? ఐదుగురు.